కేటీఆర్ గారు మీరు హైదరాబాద్కి ముఖ్యంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ప్రచారం కేసీఆర్కు ఉన్న ఇమేజ్ ఒక ఎత్తు అయితే గత అసెంబ్లీలో హైదరాబాద్ వరకు మాత్రం కేటీఆర్ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో మీరు సవాల్ చేసి 99 సీట్లు సాధించారు గతంలో. ఆ తర్వాత కూడా రోడ్ షోలు ఇవన్నీ మీకు గ్రేటర్లో సాధారణ విషయం. మీకు నాకు తెలిసి మీకు గల్లీ గల్లీ తెలుసు అనుకుంటా గ్రేటర్ అంతా కూడా, ఎందుకంటే ఇక్కడ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. గ్రేటర్ మొత్తం మీ కంట్రోల్లో ఉంది. అయితే కంటోన్మెంట్ ఎన్నిక ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక వస్తుంది కాబట్టి ఆ ఒత్తిడి కూడా మీ మీద ఏం లేదా? ఎన్నిక అన్నప్పుడు సహజంగానే రాజకీయ పార్టీలు చేయాల్సిన పని చేస్తాయి. అంటే మేము వెళ్ళి ప్రచారం చేయడము, గట్టిగా ఎఫర్ట్ పెట్టడము, మా కార్యకర్తలు నాయకులు ఇంటింటికి పోయి బతిలాడడం అని చేస్తాం. కానీ ప్రెషర్ అంటూ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఆలోచిస్తే మేము చేసిన పనులు, మేము చేసిన కార్యక్రమాలు ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. 10 ఏళ్లలో మేము కట్టిన 42 ఫ్లైఓవర్లు. ఇప్పుడు నేను షేక్పేటలో రోడ్ షో చేశాను. వెనకాలనే మేము కట్టిన ఫ్లైఓవర్ హైదరాబాద్లోనే 2వ లాంగెస్ట్ ఫ్లైఓవర్ మనం కట్టింది. సో ఇది కట్టింది ఎవరు? ప్రజలకు తెలుసు. అదొకటే కాదు, 42 ఫ్లైఓవర్లు కట్టాం, 36 ఎస్టీపీలు కట్టాం. డ్రింకింగ్ వాటర్ గోదావరి నుంచి కృష్ణ నుంచి ప్రజలకు గతంలో సరఫరా సరిగ్గా లేకపోతే అప్పుడు ఆనాడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో జలమండలి ముందు ధర్నాలు అయ్యేది ప్రతి ఎండాకాలం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా 20,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఇచ్చాం. కానీ కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తున్నది? కరెంటు కేసీఆర్ గారు బాగా చేస్తే మళ్ళీ కరెంటు కట్టు తెచ్చింది. 20,000 లీటర్లు కేసీఆర్ గారు ఫ్రీ వాటర్ ఇస్తే వీళ్ళు కరెంటు బిల్లులు ఇస్తున్నారు. ఇవాళ కొత్త ఫ్లైఓవర్లు కొత్త రోడ్లు కట్టడం కాదు, ఉన్న రోడ్లనే మెయింటైన్ చేయలేక, గుంతలు పడితే కనీసం పూడ్చలేక, ఇవాళ కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా పట్టించుకునేవాడు లేడు, కనీసం వీధుల్లో చెత్త తీసేవాడు కూడా లేడు. అందుకే ఈ చెత్త ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మంచిది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పక్కాగా అందుకే నేను నమ్ముతున్నా, హైదరాబాద్ ప్రజలు 23లో 18లో ఏ తీర్పు అయితే ఇచ్చారో మళ్ళీ గంటాపదంగా అట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది నమ్మకం. కేటీఆర్ గారు మేము చూసాం, గతంలో మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. ఆయన అంతకుముందు టీడీపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైనా గెలుస్తూ వచ్చారు. ముఖ్యంగా అక్కడ మైనార్టీ ఓట్లు చాలా కీలకం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. వాళ్ళు కూడా గతంలో గోపీనాథ్ వెంటే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసాం మీ రోడ్ షోలో గోపీనాథ్ గారి వైఫ్ మీ అభ్యర్థి సునీత గారు, వాళ్ళిద్దరు కూతుళ్ళు, వాళ్ళు మీరే ఇక వాళ్ళని ఒడ్డున చేరుస్తారు, గెలిపిస్తారు అని ఒక రకమైన మాగంటి గోపీనాథ్ గారు లేరు కాబట్టి ఆ ఒత్తిడి కూడా మీ మీద లేదా? గోపీనాథ్ గారు మా కుటుంబంలో సభ్యుడు. గోపి గారు పోయిన తర్వాత ఈరోజు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా ఇవాళ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిలబడ్డారు. ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో అండగా నిలబడి నడిపిస్తా ఉన్నారు. ఇవాళ వారికి సునీత గారికి టికెట్ ఇవ్వడమే కాదు, మా సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజేఆర్ వారసులు, వారు కూడా కాలికి బల్పం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ రకంగా మేము అందరం కూడా ఒకటే కుటుంబ సభ్యులు. ఇవాళ గోపి మా కుటుంబంలో ఒక సభ్యుడు. ఆయన అనుకోకుండా మరణించడం వల్ల ఇవాళ వాళ్ళ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ బాధ్యత అంతా పార్టీ భుజాన్ని ఎత్తుకొని, ఆయన మరణించిన నాటి నుండి సంస్మరణ సభల నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా ప్రతిదీ పార్టీ చేస్తూ వస్తుంది. అంటే మేము ఒక కుటుంబ సభ్యుడికి, మా కుటుంబంలో మా కేసీఆర్ కుటుంబంలో ఉండే ఒక సభ్యుడికి మేము ఇచ్చే గౌరవం అట్లాంటిది. కాబట్టి సహజంగానే ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి అండగా ఉండాలన్న ఆలోచనతో అందరం సమిష్టిగా పనిచేస్తున్నాము. ముమ్మాటికి ప్రజల మీద అందరికంటే ఎక్కువ ఈ జూబ్లీహిల్స్ అనేది పెద్ద కుటుంబం. గోపీనాథ్ గారికి సంబంధించినంత వరకు జూబ్లీహిల్స్ కూడా ఆయన కుటుంబంగా భావించి 11 ఏళ్ళుగా వాళ్ళకి సేవ చేశారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, మైనారిటీ మెజారిటీ అందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచక పాలనకు, అట్లాగే 2 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు 10 ఏళ్ల అభివృద్ధి కేసీఆర్ గారి పరిపాలనలో జరిగిన దానికి మధ్యన జరుగుతున్న వ్యత్యాసాన్ని తేడాను గమనించి మమ్మల్ని గెలిపిస్తారని విశ్వాసం నాకు. మీరు విష్ణు గారు అన్నారు కాబట్టి విష్ణు గారి కామెంట్ ఒకటి ఈ మధ్య విన్నాను, నేను బతికున్న రోజులు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ని గెలవనివ్వని అన్నారు ఆయన. అలాంటి వాతావరణం ఉందంటారా జూబ్లీహిల్స్లో? విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆ పార్టీలో పీజేఆర్ వారసుడికి చేసిన అవమానం, పీజేఆర్ గారికి చేసిన అవమానం వారి కళ్ళ ముందు ఇంకా మెదులుతుంది. కాబట్టి వారికి కొంత ఆవేశంలోనో ఉద్వేగంలోనో మాట అని అంటారు. ఒకటి మాత్రం పక్కా బ్రదర్, కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఏ ఒక్క నాయకుడికి కూడా హైదరాబాద్లో పట్టున్న నాయకుడు, ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరు. పైరవీలు చేసే వాళ్ళు ఉన్నారు, పైసలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి మస్కా కొట్టి ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజల చుట్టూ తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు ఒక్కరు కూడా లేరు. ఇవాళ 14 మంది మంత్రుల్ని ఒక ఆడబిడ్డను ఓడించడానికి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా పెట్టినారు. 14 మంది మంత్రులు. నేను అడుగుతా ఉన్నా, ఈ ఒక్క సీటు మీద ఇంత పంతం ఎందుకు ముఖ్యమంత్రికి? ఎందుకంటే ఆయనకు తెలుసు హైదరాబాదులో వాళ్ళకి ఇక్కడ పట్టు లేదు, హైదరాబాదులో కార్యకర్తలు లేరు, హైదరాబాద్ ప్రజలకి మీకు ఓటేయడానికి కారణమే లేదు. అందుకే తిమ్మిని బమ్మిని చేసి దొంగ ఓట్లు రాయించి ఏదైనా చేసి రిగ్గింగ్ చేసి అయినా సరే గెలవాలి, లేదా డబ్బులు పంచైనా సరే గెలవాలని చెప్పి మొత్తం సర్వశక్తులు ఒడ్డి ఎవరన్నా ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వారం రోజులు తిరుగుతారండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 12 ఉప ఎన్నికలు వస్తే ఆయన కొన్నిట్లో అసలు ప్రచారానికే పోలేదు. దుబ్బాకలో, హుజూరాబాద్లో ప్రచారానికే పోలేదు. మిగతా చోట్ల వస్తే కూడా 1 గంట సేపు ప్రచారం చేసి వెళ్ళిపోయారు. ఈయన కాళ్ళకి బల్పం కట్టుకుని తిరుగుతున్నాడు.
ఒక ఆయన మంత్రి చేసినాడు నిన్ననే ఉప ఎన్నిక కోసం. ఇంకోటి నిన్న మొన్న పాపం యూసుఫ్ గూడలో ఆ త్యాగరాయ గాన సభలో అప్పుడప్పుడు సన్మానాలు జరుగుతుంటాయి. ఎవరి శాలువ వాళ్ళే తెచ్చుకొని, ఎవరి దండ వాళ్ళే తెచ్చుకొని, ఎవరి చప్పట్లు కొట్టేటోళ్ళం కూడా వాళ్ళే తెచ్చుకొని అన్నట్టుగా మొత్తం ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా. అంటే ఈ రకంగా ఎంత దిగజారిపోయి ముఖ్యమంత్రి తనలాడుతున్నాడు అంటే, కుల సంఘాల మీటింగ్లు పెడుతున్నారు అంటే, ఇంత దిగజారిపోయి ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ఓడిపోతోంది అనే రిపోర్ట్ ఆయనకు కూడా ఉంది. కాబట్టి కొత్తగా మంత్రులు, కొత్తగా పదవులు, కొత్తగా ఈ డ్రామాలు ఇవన్నీ ఇన్ని చేసినా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓటమి తప్పదు.